హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇవాళ బీజేపీ అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్ట్లో దాదాపు అన్ని స్థానాలు ఊహించినవి ఉన్నాయి, కొన్ని ఊహించినవి ఉన్నాయి. అంత పెద్ద ఆశ్చర్యకరంగా అయితే ఏం కనిపించలేదు. ఊహించని పరిణామంగా చెప్పొచ్చు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు కూడా. కానీ ఆంధ్రప్రభ దాదాపు 3 రోజుల క్రితమే ఈ విషయాన్ని అందరికన్నా ముందుగా, ఈవెన్ వాళ్ళకన్నా ముందుగా, ఆ అభ్యర్థి కన్నా ముందుగానే ఆంధ్రప్రభ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటో కాదు, మాధవీలత కొంపెల్ల హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఈమె పోటీ చేయబోతున్న విషయాన్ని 3 రోజుల క్రితమే ఆంధ్రప్రభ మీకు చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీజేపీ అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్ట్లో తెలంగాణలో అనౌన్స్ చేసిన 9 మంది అభ్యర్థుల జాబితాలో మాధవీలత కొంపెల్ల పేరు ఉండటం కూడా ఒక హైలైట్ పాయింట్గా చెప్పొచ్చు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేప్పటికీ 16 స్థానాలుగానే పరిణామం తీసుకుంటారు. ఎందుకంటే 17వ స్థానం అయిన పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దాదాపుగా ఎంఐఎంకే వదిలేస్తారని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపుగా 34 సంవత్సరాల నుంచి, అంతకు ముందు నుంచి కూడా పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్పై ఓన్లీ ఎంఐఎం జెండా మాత్రమే రెపరెపలాడుతూ ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది బీజేపీ. అక్కడి నుంచి ఏకంగా ఒకసారి ఇప్పుడున్న మన ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా అక్కడి నుంచి పోటీకి దింపారు. అయినా ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు 70,000 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ చార్మినార్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓట్స్ ఎన్నైతే ఉన్నాయో అంతే విధంగా దాదాపుగా దానికి దగ్గరగానే హిందూ ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓట్లతో ఎలాగైనా సరే ఈ హైదరాబాద్ పార్లమెంట్ని గెలుచుకోవటం ద్వారా ఓవైసీ వర్గానికి, ఎంఐఎంకి చెక్ పెట్టచ్చని బీజేపీ ఎప్పటి నుంచో ఆలోచిస్తూ వస్తుంది. ఎంతోమంది అభ్యర్థులు మార్చింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఏం చేసినా కూడా హైదరాబాద్ పార్లమెంట్ అయితే బీజేపీకి ఒక అందం ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే గత కొంతకాలంగా అనూహ్యంగా మాధవీలత కొంపల్లె అనే ఒక పేరు మనం అన్ని ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోస్ మనకు కనపడుతూ ఉన్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ మాధవీలత అయితే అందరూ అనుకుంటుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆమె హైలైట్ అవుతున్నారు, కేవలం ఎలక్షన్స్ కోసం అని రకరకాలుగా విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మాధవీలత ఎప్పటి నుంచో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, హిందూ ధర్మం కోసం కానీ, సనాతన ధర్మం కోసం కానీ ఆమె ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆమె సేవా కార్యక్రమాలు, ఎన్నో ఎన్జిఓలు కూడా రన్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్పై జరిగిన డిస్కషన్లో కానీ, ఓల్డ్ సిటీలో ట్రిపుల్ తలాక్పై జరిగిన సమావేశాల్లో కానీ ఆహ్వానించబడ్డ అతి తక్కువ మంది మహిళల్లో మాధవీలత ఒకరు. రీసెంట్గా మనం చూస్తే 1000 మంది మహిళా పోలీసులతో ఒక సభ నిర్వహించి అందులో మాధవీలత స్పీచ్ మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. అయితే ఒక హిందూ వ్యక్తి, సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడే వ్యక్తి, హిందూ ధర్మాలు, హిందూ సంస్కృతి పట్ల బాగా తెలిసిన వ్యక్తి, హిందూ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తి, అందులోనూ మహిళ. ఈమైతేనే ఖచ్చితంగా ఓవైసీకి చెక్ పెట్టచ్చు అని బీజేపీ వాళ్ళు చేసిన సర్వేలో కానీ, లేకపోతే ప్రజా అభిప్రాయంలో కానీ బీజేపీ వాళ్ళు ఎట్టకేలకు మాధవీలతకు ఆ సీటు కేటాయించారు. ఒకవేళ మాధవీలత కనుక ఆ సీటును కైవసం చేసుకోగలిగితే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం ఆమెకి ఊహించిన స్థాయిలో ఆమెకు బీజేపీ నుంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది. అయితే అది అంత తేలికైన విషయం కాదనే ఒక వాదన కూడా ఉంది. అయినప్పటికీ ఓవైసీని ఎదుర్కొని ఒక మహిళ అంత ధీటుగా నిలబడటం అనేది మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పించాల్సిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయితే ఎంతవరకు ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత ఇప్పటివరకు సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కానీ రకరకాల విషయాల్లో తిరుగులేని ఒక నేతగా, తిరుగులేని ఒక వ్యక్తిగా గుర్తింపు పొందిన మాధవీలత ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత, దట్టు ఎన్నికల్లోకి దిగిన తర్వాత హైదరాబాద్ లాంటి పార్లమెంట్ పరిధిలో, హైదరాబాద్ లాంటి ఈ చోట ప్రత్యేకంగా అతి సమస్యాత్మక ప్రాంతమైన హైదరాబాద్ పార్లమెంట్లో మాధవీలత ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు? ఓటింగ్ విధానాన్ని కానీ, బూత్ మేనేజ్మెంట్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, హిందూ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఆ భావజాలాన్ని ఓటుగా కన్వర్ట్ చేయడం, ఇవన్నీ ఎంతవరకు అవుతాయి అనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్ గానే ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే అనూహ్యంగా ఎటువంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ లేకుండా, ఎటువంటి వెనకాల ఎటువంటి స్టార్ ఇమేజ్ లేకుండా ఒక సాధారణ మహిళగా వచ్చిన మాధవీలత మొదటి స్థానంలోనే, మొదటి బరిలోనే, మొదటి లిస్టులోనే ఆమె పేరు రావటం, అది కూడా హైదరాబాద్ లాంటి ఒక పార్లమెంట్ స్థానానికి ఓవైసీ లాంటి ఒక వ్యక్తి పైన పోటీ చేయడానికి ఆమె పేరు రావటం మాత్రం ఈరోజు ఈ లిస్టులో, తెలంగాణ అభ్యర్థులు ప్రకటించిన ఈ లిస్టులో ఒక షాకింగ్ విషయంగానే చెప్పొచ్చు. సో మొత్తం మీద లిస్టులో పేరైతే వచ్చింది కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఓవైసీని ఎంతవరకు ఢీ కొడతారనేది మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి.